ఈరోజు నేను ఏ టాపిక్‌తో వచ్చాననుకుంటున్నారా? మనసు. మన మనసు చాలా విచిత్రమైనది కదా! ఒకసారి చాలా బాధగా అనిపిస్తది. ఒకసారి చాలా సంతోషంగా ఉంటది. అది మనకు గూడా తెలీదు. ఎందుకంటే మనసు ఒకసారి ఒకరోజు ఎలా ఉంటదంటే, ఆ రోజు మొత్తం చాలా డల్‌గా ఉంటది. అది మనకే తెలీదు. కానీ మనకి మనసు చాలా బరువెక్కి, చాలా బాధగా ఉంటది. అది ఎవరికి చెప్పాలన్నా చెప్పలేము. ఎందుకంటే అది మనం ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. ఆ సిట్యుయేషన్‌కి అది అలా మనసు ఒక విధంగా చాలా బాధాకరంగా ఉంటది. అదే మనసు సంతోషంగా ఉందనుకోండి, ఆ రోజు మొత్తం చాలా సంతోషంగా ఉంటది, ఆనందంగా ఉంటది. ఆ రోజు మన మైండ్ కూడా చాలా రిలీఫ్‌గా ఉంటది. మనకి తెలీదు. ఆ రోజు సంతోషం ఎందుకో తెలీదు. ఇంకో రోజు ఎందుకో బాధ తెలీదు. కానీ జీవితంలో ఇలా మనసు ప్రతిరోజు ఒకే విధంగా ఉండదు. ఈరోజు బాధాకరంగా ఉంటే రేపేమో సంతోషంగా ఉంటుంది. కానీ సంతోషంగా ఉన్నప్పుడు మన మైండ్ గానీ, మన మనసు కానీ చాలా ఆ రోజు ఉన్నంత పీస్‌ఫుల్‌నెస్ మైండ్‌లో ఎవ్వరికి ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. మనకి అది ఏమో ఎవరైనా ఏమైనా ఇస్తేనో, ఎవరో ఏదో చెప్తేనో రాదు. అది దాని మట్టికి అదే ఒక ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటది. ఏంటంటే హ్యాపీగా ఉన్నాను నేను. అది మనకి చెప్పలేమది. ఎవ్వరు అడిగినా ఏంటి నువ్వు ఈరోజు ఇంత హ్యాపీగా కనిపిస్తున్నావని అంటే, అది మనం ఎక్స్‌ప్లెయిన్ చేయలేము. ఎందుకంటే అది సిట్యుయేషన్ మనసులో వచ్చే సంతోషం అది దేనితో కొన్నా మనకు దొరకదు. అది ఎప్పుడు ఎలా వస్తదో గూడా మనకు తెలీదు. ఆ రోజు అదే మూడ్ అంటారు కదా! ఏంటంటే ఆ రోజు మన మూడ్ ఎలా ఉందో ఏంటో కొంతమంది అంటారు. ఏంటి నీ మూడ్ ఈరోజు చాలా డల్‌గా ఉంది అనేసి. కానీ అది మనం చెప్పలేము. ఎందుకంటే కొన్నిసార్లు చాలా హ్యాపీగా ఉంటది. కొన్నిసార్లు చాలా బాధగా ఉంటది. అంటే ఈరోజు మనసు చాలా భారంగా ఉంది. చాలా బాధగా ఉంది. ఎవరైనా "ఎందుకలా ఉన్నావు? ఏంటి?" అనంటే "ఏమో తెలీదు. కానీ ఈరోజు ఎందుకో చాలా డల్‌గా ఉంది. ఏమో చెప్పలేము. కొంచెం నాకదొక ఫీలింగొస్తుంది. ఏదో భయం." అది భయము అనలేము, బాధ అనలేము, లేకపోతే దుఃఖమో తెలీదు. చెప్పలేకపోతాం. ఎవరికీ చెప్పలేము. సడన్‌గా ఏడుపొచ్చేస్తది. మనం ఒక ఫీలింగ్‌లో ఉండిపోతాం. ఒంటరిగా ఉండి నన్నెవ్వరు డిస్టర్బ్ చేయొద్దు. నాకెందుకో ఈరోజు ఓహ్, అంటే సింగిల్‌గా ఉండాలి. సంథింగ్ అదొక బాధ. ఎందుకంటే అది మనం ఎక్స్‌ప్లెయిన్ చెయ్యాలన్నా మనం చెయ్యలేం. ఎందుకంటే అది చెప్ చెప్పలేము ఎవరికీ. అదే ఆ రోజు సంతోషం ఉంటే మనకి ఏంటి ఈరోజు ఇంత సంతోషంగా కనపడుతుంది. ఏదైనా నీకు బంపర్ ఆఫర్ దొరికిందా? లేకపోతే ఎవరైనా ఏమైనా ఇచ్చారా అని అంటే, లేదు ఏమో మామూలుగానే ఉన్నాను అని అంటాం. కానీ అది మన మనసుతోటే వస్తుంది. ఏంటంటే మనం మనసు హ్యాపీగా ఉంటే మన మైండ్ కూడా చాలా రిలీఫ్‌గా ఉంటది. మన ఫేస్ గూడా చాలా హ్యాపీగా కనిపిస్తది. అదే మనం మనసు బాధగా ఉందనుకోండి మైండ్ డల్‌గా అయిపోతది. మన మొఖమంతా చాలా ఎలా అంటే ఏదో హెల్త్ బాలేనట్లు నీరసంగా కనిపిస్తది. జీవితంలో సంతోషం, బాధ రెండూ ఉంటాయి. అంతేగాని సంతోషమే జీవితాంతం ఉంటదని, బాధే జీవితాంతం ఉంటదని మనం చెప్పలేము. అది మనం ఎవరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయలేము గూడా. రెండూ ఉంటేనే హ్యాపీ లైఫ్‌లో. ఎందుకంటే సంతోషం ఫుల్‌గా ఉన్నా మనకి బాధ వాల్యూ తెలీదు. అలాగే బాధ కంటిన్యూ ఉన్నా, సంతోషం ఉంటేనే బావుంటది. కాబట్టి రెండూ ఉండాలి. జీవితంలో సుఖం అదే సంతోషము ఉండాలి, బాధ ఉండాలి. 2 జీవితంలో ఉంటాయి. అది కూడా ఎప్పుడు ఎలా వస్తదో తెలీదు. ఏ సిట్యుయేషన్స్ ద్వారా మన మైండ్ సెట్ అంటే ఎప్పుడో జరిగింది కూడా సడన్‌గా గుర్తొచ్చిందనుకో, మనసు చాలా బాధగా బరువెక్కిపోతుంది. అదే ఎప్పుడైనా ఒక విషయం మనకి సంతోషాన్ని కలిగిస్తే, ఆ రోజు అదే దీంతో మన మైండ్ సెట్ ఉందనుకోండి, మన మనసు కూడా అలానే హ్యాపీగా ఉంటుంది.